ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నేను ఆలోచించాల్సింది మిస్సమ్మ గురించి కాదు, నా కుటుంబం ఈ స్థితికి కారణమైన వాడి గురించి. అంటే నువ్వు ట్రై చేస్తున్నావు కానీ వాళ్ళెవరో దొరకడం లేదు కదా అమర్. ఇన్ని రోజులు నా కళ్ళ ముందే ఉంటూ తప్పించుకున్నారు. ఇంకో 2 నిమిషాల్లో దీనంతటికీ కారణమైన వాళ్ళు నా కళ్ళ ముందు కనిపిస్తారు. ఏం మాట్లాడుతున్నావు అమర్? సార్, మీరు అడిగింది తీసుకొచ్చాను సార్. అమర్ ఏం అడిగాడు? రాతోడు ఏం తీసుకొచ్చాడు? ఆరు చావ వెనుకున్నది నేనే అని తెలిసిపోతే రాతోడిని ఏం తీసుకురమ్మని చెప్పావా అమర్? సీసీ ఫుటేజ్ మేడం. సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేశాను సార్. సరస్వతి వార్డెన్ గారికి స్పృహ వచ్చిందని ఫోన్ వచ్చినప్పటి నుంచి తిరిగి మళ్ళీ మీకు ఫోన్ చేసి స్పృహ కోల్పోయారు అన్నంత వరకు సీసీ ఫుటేజ్ లేదు సార్. చెప్పు. మీరు చెప్పినట్టు హాస్పిటల్లో జాయిన్ చేసి మీరు చెప్పమని చెప్పినట్టు డాక్టర్కి చెప్పేశాను మేడం. చూడు, ఈ 2 రోజుల సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేయించా. ఎందుకు మేడం? అమర్కి అనుమానం వస్తాయి. మొదట చూసేది సీసీటీవీ ఫుటేజ్నే. అందులో జరిగిందంతా చూస్తే నువ్వు నీ వెనుక ఉన్న నేను ఇద్దరం దొరికిపోతాం. సరే మేడం, మంచిగా ఉండి ముంచాలంటే మీ తర్వాతే మేడం ఎవరైనా. నీ గురించి తెలిసి కూడా నేను క్లూలు ఎలా వదిలేస్తానమ్మా? ఫుటేజ్ డిలీట్ అయిపోయిందని చెప్పాడు కదా, ఇంకా ఏం చూస్తున్నావా అమర్? వార్డెన్ని చంపాలని చూసిన వాళ్ళు వార్డెన్ని చూడ్డానికి హాస్పిటల్కి పక్కా వచ్చుంటారు. ఆ వచ్చిన వాళ్ళల్లో దీనంతటికీ కారణమైన వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళావు? అదేంటి అమర్ అలా అడుగుతున్నావు? వార్డెన్ మేడంని చూడడానికి నేను వెళ్లకుండా ఎలా ఉంటాను? కన్న తల్లిలా ప్రేమగా పెంచింది. అలా అలా ఒంటరిగా నేనెలా వదిలేస్తానమ్మర్? మనోహరి చెప్తేనే ఆమెను గట్లా నేను లారీతో యాక్సిడెంట్ చేసిన. ఈ ఫోల్డర్ ఏంటి రాథోడ్? ఇది హాస్పిటల్ క్యాంటీన్లోని కెమెరా సార్. ఇందులో ఫుటేజ్ డిలీట్ కాలేదు. మొత్తం చెక్ చేశాను సార్. ఆ 2 డేస్లో మనకు కావాల్సిన ఫుటేజ్ ఏదీ దొరకలేదు. దొరికాడు. వార్డెన్ స్పృహలోకి వచ్చిందని మనకి కాల్ వచ్చాక వాడు హాస్పిటల్కి వెళ్ళాడు. అయితే నా గెస్ నిజమే అన్నమాట. ఆరుని చంపినవాడు, మనింటికొచ్చినవాడు ఇప్పుడు వార్డెన్ని కూడా చంపాలని చూస్తున్నాడు. అన్నిటి వెనకున్నది ఒక్కటే మొహం.
నా అరుణ్ నాకు దూరం చేసిన వాళ్ళని నేరుగా కలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది. అయితే మనోహరి తన గుర్తుల్ని ఎప్పటికప్పుడు చెరిపేసుకుంటూ పోతూ నిజానికి తనకున్న సంబంధాలన్నీ తెంచుకుంటూ పోతుందన్నమాట. మనోహరి పైశాచిక తత్వాన్ని ఆపకపోతే ఇంట్లో అందరినీ బలి తీసుకుంటుంది. కుదిరినంత త్వరగా మనోహరిని ఈ ఇంట్లో నుంచి పంపించాలి. నిజం తెలిసాక కూడా ఎందుకు ఎదురు చూడటం మిసమ్మా? ఇప్పుడే మా సార్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేద్దాం. ఆధారాలు లేని ఆరోపణలు మనం ఎన్ని చేసినా ఆ మనోహరిని మనం ఏమీ చేయలేము. అలా ఆవేశపడితే ఏమవుతుందో మా ఇంట్లో కల్లారా చూశారు కదా. మన ఆరోపణల్ని అవకాశాలుగా మలుచుకుంటుంది. ఆ మనోహరే మేడంని చంపిందని తెలిసాక ఏమీ చేయకుండా నేను కూర్చోలేను మిసమ్మా. గన్ను తీసుకొని మనోహర్ని చంపేసి నేను జైలుకి వెళ్తా. వద్దు రాతోడు, ఆగు. వద్దు. మనకు కావాల్సింది మనోహరి చావు కాదు, నిజం బయటికి రావడం. ఈ ఇంటి కోడల చావుకి న్యాయం జరగడం. మీరు మనోహరిని చంపితే మనోహరి అందరి దృష్టిలో ఒక మంచి దానిలానే మిగిలిపోతుంది. ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళు మనోహరిని ఒక నేరస్తురాల్లానే గుర్తుపెట్టుకోవాలి. అదే మనం మనోహరికి విధించగలిగే శిక్ష. ప్రాణ స్నేహితురాలే తన ప్రాణం తీసిందని మా అమ్మగారికి తెలిస్తే గుండె పగిలిపోయేది మిసమ్మ. మీ బాధ, ఆవేశం నాకు అర్థం అవుతుంది రాథోడ్ గారు. ఇప్పుడు ఆవేశంతో కాదు, ఆలోచనలతో మనోహరిని ఎదుర్కోవాలి. బాలిక, అయితే ఇప్పుడు ఏం చేద్దాం మిసమ్మా? మీరు ఆ కిల్లర్ని పట్టుకునే పనిలో ఉండండి. ఈ ఇంట్లో నేను కావాలనే ఆయనకి దగ్గరగా ఉన్నట్టు, ఆయనకి దగ్గరైపోయినట్టు నటిస్తా. అది చూసి తట్టుకోలేని మనోహరి ఎప్పుడో ఒకసారి అందరి ముందు తన అసలు రూపం బయటికి తెస్తుంది. మీరు సారుతో క్లోజ్గా ఉంటే మనోహర్ గారు అంత ఈజీగా బయటపడతారా? మా సారు మేడంతో ఇన్నేళ్లు కలిసే ఉన్నా బయటపడలేదంటే అర్థం చేసుకోండి. వాళ్ళు ప్రేమలో ఉన్నారు రాథోడ్ గారు, బయటికి చూపించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ నేను ప్రేమని నటిస్తాను, ప్రేమలో ఉన్నట్టు నమ్మించబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.